జై సీతారాం. ఈ సత్సంగం అనుదినం రామాయణం అనే సత్సంగం చూసామంటే 21st August 2022లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిందిలోండి ఇంత దూరం మీ అందరోడ సపోర్ట్ నుంచి నేను వెరిగిపోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ దిస్ వీడియో ఇస్ మై 600th 600వ వీడియోగా ఈ వీడియో అమంజింది. సో ఆల్ కృష్ణ కృపై భగవాన్ కృపై దట్ బ్యూటిఫుల్గా అనుదిన రామాయణం ఫుల్గా అనుభవించి ముడిచాము. ఇప్పుడు అనుదినం నారాయణీయం అనిసి ఇది వెరిగి మనోட జర్నీ పోతుంది. మేర్కొండం ఎన్నటికీ ఈ జర్నీ తొడరుంటా ఉండాలి అనేసి భగవాన్తో ప్రార్థన పెట్టి మేర్కొండు అనుభవించుతా. మోట మీ అందరితో ఏర్కనవే చెప్పిండ స్వయంభూ మను అండ్ శతరూప. స్వయంభూ మనువే మోటి మను. ఆ స్వయంభూ మనుని శతరూప చూసామంటే 3 కూతుర్లు, ఆహూతి, దేవహూతి, ప్రసూతిని 2 కొడుకులు, ప్రియవ్రతన్, ఉత్తానపాదన్. ఇవాళ స్వయంభూ మనుని శతరూపవుడ 1 కూతురు దేవహూతి మాతావుడ కథ ఇప్పుడే మన దశకం 14ని 15ని మన అనుభవించి ముడిచాము. వాళ్ళిద్దరికి 9 కూతుర్లు, 1 కొడుకు కపిలర్. ఆ కపిలరోడ విషయం మనం చూసాం. ఇవాళ ఈ దశకంలో చూసామంటే ఆ స్వయంభూ మనుని శతరూప మాతాని ఇంకొక కూతురు ప్రసూతి మాతావుడ కథన ఇవాళ మన అనుభవించపోయాం. సో ద ఫస్ట్ శ్లోకాల్లో మన సూత భట్టత్రి ఆరంభంలోనే చెప్పారు అథ అంటే దావెనహ అనేరు. విరించ తనయ దక్ష. విరించ అంటే బ్రహ్మాజీ. బ్రహ్మాజియోட కొడుకు అన్న దక్షన మనోహో తనుజాం ప్రసూతి. మను స్వయంభూ మనుவோட కూతురువాన ప్రసూతిన కట్ లబ్ధ్వా ఇహ షోడశ కన్యాహ. వాళ్ళిద్దరు అதாவது దక్షన్ని ప్రసూతిని 16 కూతుర్లు పుట్టారు. దల్లో ధర్మే త్రయోదశ. దల్లో 13 కూతుర్న ధర్మదేవత ఇచ్చేరట. పితృషు స్వధాం. పితృదేవత స్వధ అనే కూతుర్నని హవిర్భుజి స్వాహ. హవిభుజి అంటే అగ్ని భగవాన్ స్వాహ అనే కూతుర్న కట్టించి 16వ కూతురు అన సతీం త్వద్ అంశే గిరిషేచ. హే కృష్ణ నీయోడ అంశమాన శివను సతీదేవిన కట్టిపెట్టినారు అని చెప్పి ఈ శ్లోక చెప్పిన గడిలోనేట భట్టత్రి చూసేరు. ఉడనే భగవాన్ అక్కడ తన తల ఆటినారట గురువాయూరప్పర్. అదావుదు భగవాన్ వచ్చి అవును నువ్వు చెప్పింది కరెక్టే అనేసి అంగీహారం తగులినట్ట భట్టత్రి ఫీల్ చేశారట ఈ శ్లోకాలో. సెకండ్ శ్లోకాలో ధర్మ గృహిణి మూర్తిమి. ఆ ధర్మదేవరోడ వైఫ్ అన మూర్తితో భవంతం నారాయణం నరసఖం. హే భగవన్న మీరు నారాయణన్ హాని వాడోడ ఫ్రెండ్ నరన్ హాని సుషేవే అనిసి మీరిద్దరు పుట్టుకున్నారు. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. శ్రీ నరనారాయణమూర్తికి జై. అహోభాగ్యం అహోభాగ్యం. ఈ 600వ వీడియోలో చూసామంటే నరనారాయణన్ సాక్షాత్ బద్రీనారాయణన్ తపస్సేసే భూమి ఆన ఆ భగవన్నోడ నామ ఎత్తే ఆ భాగ్యం నాకు తగిలింది. జై సీతారాం. సో ఇవాళ మేర్కొండ భట్టత్రి అనేరు వీళ్ళిద్దరు యజ్జన్మని వీళ్ళిద్దరు పుట్టినగడిలో ప్రముదితాహ సురౌగాహ. భగవాన్లు దేవర్లు అన్నీ అంతహోటి హ్యాపీ అవేరట. హ్యాపీ అవి కృతతూర్య ఘోషాహ. అన్ని తావుల మ్యూజిక్స్ అన్ని ఘోషం పుష్పోత్కారాన్ ప్రభృవృషు. పైగలొండి అట్నే పూమాలయన్ని పొలుంజుని హార్మించి అన్ని దేవర్లు నునువుహు నిన్న స్తుతి చేసింది ఆర్మించారు అనేదాంతో నేంటోడ పోషణ మనం ముడుచుంటా. మేర్కొండ ఏం నడిచింది అనేది రేపటి అనుభవిస్తా. జై సీతారాం.